అన్వేష్. ఓకే, నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు అని ఆయనకు రెండో మూడో ఛానల్ ఉన్నాయి. ఓకే, సో ఇంకోటి ప్రపంచ యాత్రికుడు అని ఇంకోటి పెట్టుకున్నాడు. ఓకే, సో బేసికల్గా అన్ని రకాలుగా జీవితంలో ఫెయిల్ అయిన వ్యక్తి నా అన్వేష్. ఓకే, సో ఏం చేయాలో అర్థం కాక యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అతను ఏమంటారు మరి డబ్బులు సంపాదిస్తున్నా అంటున్నాడు, కానీ మరి ఆ డబ్బులు సంపాదిస్తే వాళ్ళ తల్లిదండ్రుల జీవన విధానం మారాలి. ఆయన ఇల్లు కూడా చూపెట్టిండు. ఓకే, అది మరి 50 గజాలే ఉన్నట్టుంది, 50 యార్డ్సే ఉన్నట్టుంది ఆ ఇల్లు చూస్తే. అది ఒక మనిషి అలా తిరగడానికి కూడా వీల్లేనట్టుంది. కింద ఒక ఇల్లు, కింద ఒకటి ఉన్నది, పైన ఒకటి ఉంది, అంతే. అంటే ఇల్లు కూడా కొంచెం విశాలంగా కూడా లేదు. అంటే బిలో మిడిల్ క్లాస్, లేకపోతే పేదవారు అనే కంటే బిలో మిడిల్ క్లాస్. సో అట్లాంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏం చెప్పుకుంటాడు, నాకు నెలకి 30 లక్షల ఎన్ని కోట్లు వస్తాయి అంటాడు. మరి ఒక తల్లిదండ్రులకు మంచి ఇల్లు కొనియచ్చు కదా అయ్యా. మళ్ళీ వాళ్ళ నేబర్స్ వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఇంకా ఇంకోటి కూడా అంత పాజిటివ్ ఏం మాట్లాడతలేరు నేబర్స్. ఓకే, సో మొన్న ఇది వాళ్ళ పేరెంట్స్ని 4 ఏళ్ళు అయిందని చెప్పి బ్యాంకాక్కి, థాయిలాండ్కి రప్పించిండు. ఓకే, సో ఆయన ఎందుకు థాయిలాండ్కి తీసుకొచ్చిండు అని ఆయనే చెప్తున్నాడు. మనం సొంత కవిత్వం ఏమి యాడ్ చేస్తలేము. ఓకే, కావాలంటే ఆయన వీడియో ఉంటుంది చూడండి. ఎందుకట అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తుండు. థాయిలాండ్కి అయితే ఫ్లైట్ టికెట్ 8,000 రూపాయలకే వస్తుందట ఇండియన్ కరెన్సీ. అంటే $100కే ఫ్లైట్ టికెట్ వస్తుందంట. ప్లస్ అక్కడ అన్ని చీప్ అంట. చవక, ఆయన భాషలో చవక ఇట్లా ఒక డిఫరెంట్ యాసలో మాట్లాడతాడు. సో చవక. ఓకే, సో ఆ చవక నా అన్వేష్ గారు ఏది మరి ఈయననేమో అన్ని దేశాలు తిరుగుతున్నాడు. ఈయనకు ఆ పండుకోవడానికి వచ్చి వ్యభిచారులు వాళ్ళది ఏంటంటే పెయిడ్ ఎస్కార్ట్ సర్వీస్ అంటారు. ఎస్కార్ట్ సర్వీస్ అంటే ఏంటంటే డబ్బులు ఇస్తే ఆ అమ్మాయి యొక్క గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేస్తుంది. సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంది, నీతో పాటు భోజనానికి వస్తుంది, తిండికి A to Z. గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది, పెళ్లి చేసుకుంటే వైఫ్, పెళ్లి చేసుకోకపోతే గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది, ఫుడ్ ఇస్తుంది. ఫుడ్ నువ్వే ఇస్తావు, బయట తింటావు కాబట్టి. సో బెడ్ ఇస్తుంది. ఈ రెండు అంటే ఇక నువ్వు రోజుకి ఎంతనో అంటే ఫుడ్ ఇతనే ఖర్చు పెడతాడు. సో తర్వాత ఇక మొత్తం A to Z. ఓకే, సో ఒక చైనీస్ అమ్మాయిని అడిగితే మరి మళ్ళీ వస్తావా అంటే అన్వేష్ డబ్బులు ఇస్తే వస్తా అంటుంది. ఓకే, సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. వాళ్ళు ఏ అమ్మాయి ఫ్రీగా రాదు. ఇతని గర్ల్ ఫ్రెండ్ కాదు, ఇతను పెళ్లి చేసుకోలేదు. ఖాళీ కాలక్షేపం కోసం నాన్ వెజ్ కంటే మనగాళ్ళు చాలా మంది ఉన్నారు భూమి మీద. ఓకే, కాబట్టి ఆ అమ్మాయి రాదు. వాళ్ళు చేస్తుంది వ్యభిచారం మాత్రమే. కాకపోతే వ్యభిచారం అంటే ఓన్లీ 5-10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ 1 అవర్ యాక్ట్ మాత్రమే ఉంటుంది వ్యభిచారంలో. ఏది డబ్బులు ఇచ్చి ఏది ఆ పని చేయడం. కానీ ఇక్కడ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ 24 అవర్స్ ఆర్ 1 వీక్ ఆర్ 10 days అట్లా. సో ఆ విధంగా మగ వ్యభిచారి. ఓకే, ఇంకా ఆయన అధికారికంగా చెప్పుకుంటున్నాడు అదే ఘనకార్యం చేసినట్టు. ఓకే, ఆయన ఒక ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారు అడుగుతుంటే ఏది మరి ఇక రావా భారతదేశానికి ఇక పెళ్లి చేసుకోవా అంటే, సార్ వండుకున్నానికి ఒకటే కూర, అడుక్కున్నానికి 60 కూరలు అంటున్నాడు. ఒక అధికారితోటి మాట్లాడే విధానం అది. ఒకవేళ నిజంగా నీకు అది ఉన్నా కానీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ సచ్ ప్లాన్స్ సార్ అంటే అయిపోతుంది కదా. నాకు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అలాంటి ఆలోచన లేవు సార్. ఐఎమ్ ఆన్ మై వే టు నేను ఏది ఇంకా నా యొక్క ప్రపంచ యాత్రని కొనసాగించాలనుకుంటున్నా అని అక్కడికే ఆ యొక్క టాపిక్ ని ముక్తాయింపు చేస్తే అయిపోతుంది కదా. దాని బదులు నేనే వ్యభిచారం చేస్తున్నానని అధికారికంగా ఒక ఐపీఎస్ అధికారికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద మెచ్యూరిటీ హీ హ్యాస్. ఇక వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు షేర్ చేస్తున్నారు ఏది ఆడియోలు వేరే వాళ్ళకి మెసేజ్ పెట్టినాయి, అవి నేను చెప్పలేను ఇక్కడ. ఎమ్ములు పీలు ఏంటండి. ఓకే, సో అంటే ఎక్కడో వాడి సంస్కారం బయటపడుతుంది అట్లా అనేది. ఓకే, సో బ్రూట్లెస్, ఒక సంస్కారహీనుడు అంట నా భాషలో. ఓకే, ఎందుకంటే అదొక్కటే నర జీవితంలో చేస్తే చేసుకోరా దాన్ని. అదొక్కటే. ఇక నువ్వు ఇప్పుడు స్టార్టింగ్ లో నేను ఐ యూస్ టు లైక్ హిజ్ ఇది స్టార్టింగ్ లో. ఓకే, స్టార్టింగ్ లో ఫస్ట్ 1-2 years ఐ యూస్ టు లైక్, ఐ వాజ్ సబ్స్క్రైబర్, ఆయనకి సబ్స్క్రైబర్ గా ఉండే. ఓకే, ఎందుకంటే కొన్ని ఇది చాలా బాగా చూపెడుతుండే. ఏంది సౌత్ లో ఉన్నది చూడు, అట్లాంటిక్. సో అది కానీ అట్లాంటిక్ యాత్ర కానీ, సో కొన్ని ప్రాంతాలు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా చూపెడుతుండే. సో నాకు నచ్చుండే స్టార్టింగ్ లో.
కానీ ఒకసారి ఎందుకో మరి ఆయనకి ఏం పిచ్చి లేచిందో ఏం పిచ్చి ముదిరిందో నాకు తెలియదు, కానీ రెండు మూడు జబ్బులతోటి బాధపడుతున్నాడు అన్వేష్ గారు. ఏంది అంటే, ఒకటి ఈర్ష్య అనే జబ్బు బాగున్నది. ఓకే, తర్వాత ఈ యొక్క అమ్మాయిల ఇది బాగా, అమ్మాయి అంటే వాడికి ఒక వస్తువే, ఇక అంతకుమించి ఏం లేదు స్త్రీ అంటే. ఓకే, అది మరి ఎంతవరకు కరెక్టో వానికే తెలియాలి. ఓకే, సో అయితే అన్వేష్ గారు ఇది ఈర్ష్య అనే జబ్బుతోటి బాధపడుతున్నాడు. వ్యూస్, నువ్వు మంచి కంటెంట్ ఇవి వ్యూస్ వస్తాయి, కానీ వేరే వాళ్ళు ఇక ఎవరు ఉండకూడదు, వేరే ట్రావెలర్ ఉండకూడదు, వేరే యూట్యూబర్ ఉండకూడదు అని అదేం పగనో నాకు అర్థం కాదు. ఆ రవి ట్రావెలర్ అంటే ఆయన ట్రావెల్ బ్లాగ్స్ చేసిండు. ఆయన ఏది రిచ్మాండ్లో ఉంటాడు, వర్జీనియాలో ఉంటాడు, ఇక్కడ అమెరికాలో ఉంటాడు. సో ఆయనకు ఒక కూతురు, ఆయన ఆయన వెల్ సెటిల్డ్. ఓకే, ఆయన కూడా విశాఖపట్నం చెందిన వ్యక్తే. ఉమా ట్రావెలర్ కూడా వైజాగ్ అనుకుంటా. ఓకే, సో వాళ్ళు ఉమా ట్రావెలర్ ఏమో బాగా ఆయన ఎక్కడ ఖర్చు పెట్టకుండా ఇది చాలా ఏమంటారు పొదుపుగా ఎవరెవరి ఇంట్లో వండుకుంటా ఆయన ఏదో కష్టపడి ఏదో చేస్తున్నాడు. ఓకే, ఇంకా రవి ట్రావెలర్ ఏంటంటే పైసల పరంగా స్ట్రాంగ్ ఉన్నాడు. సో ఆ పైసలు ఖర్చు పెడుతున్నాడు, పోతున్నాడు, ఒక ఊరికి పోతున్నాడు, ఒక ప్రైమ్ లొకేషన్ పోతున్నాడు, ఒక అర్ధగంట వీడియో తీస్తున్నాడు, అప్లోడ్ చేస్తున్నాడు, అయిపోయింది. నేను ఇవి అంటే ఆయన 180 దేశాలు 190 దేశాలు లిస్ట్ రాసుకున్నాడు. ఆ లిస్ట్ ప్రకారం పోతున్నాడు, ఆ ప్రైమ్ లొకేషన్ పోతున్నాడు, ఒక వీడియో తీస్తుండు, అప్లోడ్ చేస్తుండు, ఐ విజిటెడ్ అంటే ఒక రోజులో 3 దేశాలు కూడా తిరిగిండు ఆయన. దాన్ని అంటారా తిరగడం అనేది? నా భాషలో అది ట్రావెలర్ అన్నారు. ఆయనదో పంతా కానీ అది ట్రావెలర్ అన్నారు. ఏదో భోజనం ఇప్పుడు పెళ్లి పిలిస్తే వచ్చేసి అటెండెన్స్ ఇచ్చేసి ఆ కట్నం ఇచ్చేసి వెళ్ళిపోతే దాన్ని అన్నారు కదా. ఉండి ఆ పెళ్లిని ఎంజాయ్ చేసి అక్కడ ఆశీర్వాదం చేసి అందరిని పలకరించి అదొక నీ ప్రెజెన్స్ ని అందరూ ఫీల్ అయ్యే విధంగా చేస్తే దాన్ని అంటారు. ఒక దేశానికి ట్రావెలింగ్ పోయినా, ఒక ప్రాంతానికి పోయినాం అంటే ఓ 2 రోజులు 3 రోజులు ఒక వారం రోజుల్లో ఉండి అక్కడ ఉన్నటువంటి ఆ హిస్టరీని, దాని చరిత్రని, అక్కడ ఉన్నటువంటి అన్ని ఒక సామాన్యకర్తమైన భాషలో నువ్వు ఎంజాయ్ చేస్తూ ఆ అనుభవాన్ని నీ తోటి వారికి పంచుకుంటే దాన్ని అంటారు. ఆయన పోయి ఆ ఫ్లైట్ లో పోయి అర్ధగంట ఫోటో దిగి ఇంకో దేశం పోయి ఇంకో ఫ్లైట్ లో పోయి ఇంకో దిగి దాన్ని అన్నారు ట్రావెలర్ అని. అది ఆయన కేవలం ఆయన చెక్ లిస్ట్, నాకు పైసలు ఉన్నాయి నేను చెక్ లిస్ట్ రాసుకొని నేను చేస్తా అని అట్లా ఏదో చేసిండు రవి ట్రావెలర్ గారు. సరే, ఏది ఏమైనా ఇది ఓపెన్ వరల్డ్ కాబట్టి, ఓషన్ కాబట్టి ఈ యొక్క ఇది యూట్యూబ్ అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఓకే, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఫ్రీడమ్. కొంతమంది అమ్మాయిలు బాగా కష్టపడతారు కానీ వాళ్ళకి రావాల్సిన వ్యూస్ కానీ గుర్తింపు కానీ వస్తలేదు. ఆమె గరిమా బక్షి అని ఒక నార్త్ ఇండియన్ హర్యానాకు చెందిన అమ్మాయి బాగా కష్టపడుతుంది. అట్లనే ఇక్కడ తెలుగు యాత్రి అని గోదావరికి చెందిన అమ్మాయి కూడా కష్టపడుతుంది కానీ బట్ దే ఆర్ నాట్ గెట్టింగ్ దట్ మచ్ ఏమంటారు వ్యూస్ కానీ రికగ్నేషన్ వస్తలేదు. ఏది ఏమైనప్పటికీ మన అన్వేష్ గారు ఆ ఉమా ట్రావెలర్ ని, ఆ యొక్క రవి ట్రావెలర్ ని, తోటి ట్రావెలర్స్ ని, ఓకే, వాళ్ళని ఎంత నాకు ఎంసీఎం వచ్చింది, వ్యూస్ రాణిస్తలేరు నాకు అని ఒక నెల రోజులు అదే టాపిక్ నడిపిండు. కాంట్రవర్సీ క్రియేట్ చేసిండు. కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే వ్యూస్ వస్తాయని. ఎంసీఎం అనేది ఎక్కడ ఏది ఆ ఎంసీఎం అనేది ఏంటంటే నీ యొక్క ఏమంటారు నువ్వు అప్లోడ్ చేసుకునే బదులు వాళ్ళ ఒక నెట్వర్క్ కింద నీకు హెల్ప్ చేస్తారు నీ వీడియోస్ అప్లోడ్కి దానికి అని చెప్తున్నారు. ఓకే, సో ఏది ఏమైనా దానివల్ల అట్లా కాదు, అది వాళ్ళకి న్యూస్ తగ్గియడము పెంచడం ఎంసీఎం తోటి సాధ్యం కాదని మేధావులు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఈయన కేవలం ఊరికే కాంట్రవర్సీ క్రియేట్ చేసి తన వ్యూస్ పెంచుకుందామని, అంటే నా భాషలో ఏమంట యూజ్లెస్ ఫెలో. ఓకే, ఎక్కడన్నా ఆయన మాట్లాడిన దానికి ఒక్క 1% అని ఎక్కడన్నా ఆధారం ఉండదు, ఉండదు, మశానం ఉండదు. కానీ రియాలిటీ దగ్గర కూడా ఉండదు ఆధారం లేకపోయినా సరే. అంటే ఒక ఈర్ష్యతో ఒక ఈర్ష్య అనే జబ్బుతోటి బాధపడుతున్నాడు అన్వేష్ గారు. ఓకే, ఇంకా బూతులు అయితే బూతు పితామహుడు, అర్థమైందా? సో ఆయన వచ్చిన నేపథ్యం ఏంది? ఆయననే చెప్పింది, మన సొంత కవితం చెప్తలేము. ఓకే, ఇండియాలో ఈ జాబు ఆ జాబు ట్రై చేద్దామని శతవిధాలు ప్రయత్నించి అది రాలేదంట. ఓకే, రాకపోతే ఈ షిప్పులలో కడిగే జాబు ఆయన గోవాలను ముంబైలను ఏదో ఇంటర్వ్యూ పోతే వచ్చిందంట. ఓకే, ఆ విధంగా షిప్పులలో చిప్పలు కడిగేటువంటి ఉద్యోగం సంపాదించుకొని ఆ షిప్ ఏడాడికి పోతే ఆడికి అడిగిపోయిండు. అంటే ప్రపంచ అన్ని దేశాలకు షిప్ పోతుంది కదా. సో ఆ విధంగా షిప్తో పాటు పోయి షిప్పులు కడిగి ఆ విధంగా ఆయా దేశాల్లో ఏముంది ఏం లేదు అక్కడ ప్రజలు ఎట్లున్నారు అనేది అతనికి కొంచెం అవగాహన వచ్చింది, తెలుసుకున్నాడు. అంటే ఆ భయం పోయింది, కొత్త ప్రాంతానికి పోవడానికి భయం పోయింది. కానీ ఈ కోవిడ్ కరోనా వచ్చిన తర్వాత ఆయన ఉద్యోగం పోయినాక ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు షిప్పులు. కాబట్టి ఏం చేసిండు, ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిండు.
స్టార్ట్ చేసి ట్రావెల్ బ్లాగ్స్ స్టార్ట్ చేసిండు. ఓకే, స్టార్టింగ్ లో నిజంగానే హానెస్ట్ గా కష్టపడ్డాడు, వి అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. కానీ తర్వాత ఏమంటారు, ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ కష్టం అంతా ఇప్పుడు బూడిదలో పోసుకున్న పన్నీర్ లాగా చేసుకుంటుండు. ఆయన కష్టపడ్డ ఎఫర్ట్ ఆయన మిగతా ట్రావెలర్స్ కి భిన్నంగా ఒక సామాన్యకు అర్థమయ్యే ఆ యొక్క ఒక మాస్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ తన యొక్క సబ్స్క్రైబర్స్ పెంచుకొని ప్రజలకు కూడా కొత్త ప్రదేశాలు చూపెడుతున్నావు. దట్ వాస్ గుడ్ ఇన్ ద ఇనిషియల్ ఫస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. కానీ ఒకసారి దిమాక్లా సర్కాయిస్తుంది అంటారు కదా, అది అహంకారం, నేను ఏం చెప్పినా ప్రజలు చూస్తున్నారు అన్న అహంకారంతో తన యొక్క ఏది చీప్ లక్షణాలన్నింటినీ తెచ్చుకుంటున్నాడు. అర్థమైందా? అది ఎంతవరకు కరెక్ట్ మనం ఆలోచించాలి. రెండోది, ఆయన అన్ని కోట్లు సంపాదించేటోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రిప్పులకి పైసలు అడుకుంటాడు. కిలిమంజారో ఎక్కాలి, అట్లాంటిక్ యాత్రకు పోవాలి, లేకపోతే హిమాలయాలు ఎక్కాలి అని చెప్పి పైసలు అడుకుంటాడు. వాడు రిచ్, మళ్ళీ నాకు ఇన్ని కోట్లు వచ్చినాయి అన్ని కోట్లు వచ్చినాయి అని చూపెడతాడు. మళ్ళీ తల్లిదండ్రులు బిలో మిడిల్ క్లాస్ ఇంట్లోనే, అదే పాత ఇంట్లో అట్లనే ఉంటున్నారు. అంటే అతను చెప్తున్న మాటలకి అతను వచ్చిన ఆదాయానికి మరి సింక్ అయితే లేదు. ఇంకా ఆయనకే తెలవాలి. ఓకే, అంటే ఒక ప్రపంచ యాత్రికుడు ఇన్ని దేశాలు తిరిగి ప్రతి వీడియోకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినా ఆయనకు ఆదాయము ఆయన వస్తుంది అని చెప్తున్న దానికి అక్కడ మనకు కనిపిస్తున్న వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉంది. ప్లస్ వ్యభిచారినికి ఎన్ని రోజుకు $1000 ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ సొంత జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఇది బ్యాంకాక్ మాత్రమే, అది కూడా $8,000 ఫ్లైట్ టికెట్ నే తీసుకుపోతాడు. ఓకే, ఇది పరిస్థితి. మరి ఇన్ని పైసలున్నా ఇప్పుడు రవి ట్రావెలర్, ఇంకో ట్రావెలర్, ఆయన పెద్ద హోటల్లో పోయి ఉన్నాడు. ఒక్క హోటల్లో ఉండాలంటే $100 నుంచి $200 మినిమం తక్కువ లేకుండా ఏ హోటల్ రాదు పర్ డే. ఓకే, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత చెక్ ఇన్ అయితే పొద్దున అరౌండ్ 11 o'clock చెక్అవుట్ కావాలి. ఓకే, దానికి $100 నుంచి $200 తక్కువ ప్రపంచంలో ఎక్కడ అంతకంటే తక్కువకి రాదు. ఓకే, కానీ ఈయన హోటల్ ఉంటాడు, హాస్టల్లో ఉంటాడు. హాస్టల్ అంటే ఏంది, ఒక 4 కలిసి ఏమంటారు పూటక్కుళ్ళ ఇల్లు లాగా. హోటల్ అంటేనేమో అది లగ్జరీ ఉంటుంది. సో ఇదేంటంటే ఒకటే రూమ్ లాగా ఉంటుంది. సో ఒక ఇల్లు లాగా ఇంట్లో ఒక 10 మంది 20 మంది ఇట్లాంటి వాళ్ళు ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు అన్నట్టు. సో వాళ్ళకి అది చాలా తక్కువ రేట్ పడుతుంది. నువ్వు అంత కోటేశ్వరుడు అని నువ్వే చెప్పుకుంటున్నావు, ఇంత ఇన్కమ్ వచ్చిందని. మరి అంత చిన్న పూటకుళ్ళ ఇట్లా ఎందుకుంటున్నావు అంటే, హాస్టల్లో ఎందుకుంటున్నావు అంటే సంథింగ్ ఈజ్ మిస్ మ్యాచింగ్ అని చెప్తున్న ఆదాయానికి అక్కడ ప్రాక్టికల్ గా తేడా ఉంది. లేదంటే ఆయన బండ పీసోడు, రెండిట్లో ఏదో ఒకటి అయింది. బండ పీసోడు అయినా మరి ఎక్కడో చోట ఈ ఆదాయాన్ని ఏం చేస్తున్నాడు మరి తెలియదు. ఓకే, సంథింగ్ ఈజ్ మిస్ మ్యాచింగ్. ఓకే, సో అయితే ఇక్కడ ఏంది, ఆయన ఇది ఇండియాకు రాబోతున్నాడా? కుడ్ బి. ఎందుకంటే ఆయనకు వేరే దేశం యొక్క పౌరసత్వం లేదు. వేరే దేశం యొక్క ఏమంటారు పర్మనెంట్ రెసిడెంట్ పిఆర్ అంటే ఏమంటారు, ఆ యొక్క ఏమంటారు శాశ్వతంగా ఆ దేశంలో ఉండడానికి కావాల్సిన అనుమతి, దాన్ని పిఆర్ అంటారు, పర్మనెంట్ రెసిడెంట్. పిఆర్ లేదు, అట్లనే అట్ ద సేమ్ టైం ఆయనకు వేరే దేశం యొక్క పౌరసత్వం లేదు. కాబట్టి భారత ప్రభుత్వం ఆయన యొక్క పాస్పోర్ట్ రద్దు చేస్తే ఆయన వేరే దేశానికి ట్రావెల్ చేయలేడు. కాబట్టి తప్పకుండా భారతదేశానికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక కాజ్ ఎంచుకున్నాడు, ఇది బెట్టింగ్ యాప్ల గురించి. ఓకే, అది బెట్టింగ్ యాప్లు అనేది ఇప్పుడు సిగరెట్, ఆనెస్ట్ గా చెప్పండి, ఇప్పుడు సిగరెట్ తాగొద్దు అని సిగరెట్ మీద పెద్దగా రాస్తాం. సినిమా వచ్చే ముందు, అడ్వర్టైజ్మెంట్ల ముందు చెప్తాం. కానీ తాగేటోళ్ళు ఆగుతలేరు కదా. సిగరెట్ తయారు చేసే కంపెనీ ఆగుతలేదు, తాగేటోళ్ళు ఆగుతలేరు. అంటే ఇప్పుడు తాగేటోంది తప్పు కాదు, సిగరెట్ తయారు చేసిన తప్పు కాదు. సిగరెట్ తయారు చేయడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది తప్పు కాదు, ప్రభుత్వాలది. కానీ సిగరెట్ తాగండి అని చెప్పిన ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ వాడితే తప్పట మొత్తం. దీన్ని అంగీకరిద్దామా? 18 ఏళ్ళు దాటిన తర్వాత, ఒక అడల్ట్ అయిన తర్వాత ఎవరికి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు అని, మా స్వేచ్ఛను తీసేసే హక్కు ఎవరికీ లేదు అని మనమే అంటున్నాం. అది తప్పు అయితే నేనే దాని పర్యవసనం భరిస్తా. ఓకే, ఒక సిగరెట్ తాగితే నాకు లంగ్ క్యాన్సర్ వస్తే నేనే అనుభవిస్తాను. నువ్వు ఓడివి అని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఏమంటుంది, పెద్దగా వార్నింగ్ రాయమంటుంది. కానీ దాని మీద పెద్ద తాటికాయంత అక్షరాలతో రాయనరా, సిగరెట్ తాగితే చచ్చిపోతారు, లేకపోతే క్యాన్సర్ వస్తుంది, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ వస్తుంది అని పెద్దగా తాటికాయంత అక్షరాలతో రాయమంటున్నారు. కానీ బ్యాన్ చేస్తలేరు. అంటే దీని అర్థమైంది, తయారు చేసిన తప్పు కాదు, తాగిన తప్పు కాదు, ఆ యొక్క పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలే తప్పు కాదు. కానీ ఎవడో మహేష్ బాబు అంటే ఆయన అడ్వర్టైజ్మెంట్ సిగరెట్ తాగమని చెప్పినందే మొత్తం తప్పంట.
ఇది అన్వేష్ గారి యొక్క సిద్ధాంతము. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చంద్ గారి సిద్ధాంతం. ఇది ఎంతవరకు కరెక్టో మీరే దయచేసి చెప్పండి. సిగరెట్ స్థానంలో మీరు ఏమైనా పెట్టుకోండి, మందు పెట్టుకోండి, డ్రగ్స్ పెట్టుకోండి, లేకపోతే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ పెట్టుకోండి. డ్రగ్స్ అనేది ప్రభుత్వం అధికారికంగా బ్యాన్ చేసింది కాబట్టి అది ఇల్లీగల్ కాబట్టి డ్రగ్స్ ని మనం అది ప్రభుత్వాలు అనుమతిస్తలేవు, అట్లనే ఎవరు ప్రమోట్ చేస్తలేరు. అయినా సరే జనాలు యొక్క ఇల్లీగల్ గా తెచ్చుకొని ఇది చేస్తున్నారు, దానికి శిక్షలు ఉంటాయి డ్రగ్స్ విషయంలో. కానీ మిగతా ఈ వ్యభిచారము, తర్వాత ఆల్కహాల్, లిక్కరు, మందు, ఓకే, అట్లనే ఈ సిగరెట్లు, అట్లనే బెట్టింగ్ యాప్స్ ఆపలేదే ప్రభుత్వాలు, నడుస్తున్నాయి కదా. ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేయలేదు, వీళ్ళు వచ్చి చెప్పలేదు బినామిస్ట్ ఇంకోటి అని చెప్పలేదు అనుకోండి. వీళ్ళు చెప్పకపోతే ఆడుకోవాలని కుతూహలం ఉన్నవాడు ఆడుకుంటలేడా? పోనీ ఆ యొక్క బెట్టింగ్ యాప్స్ తయారు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ యొక్క కంపెనీలు ఆగిపోయినాయా? ఎక్కువ బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్ గవర్నమెంట్కి ఎక్కువ వచ్చింది ఈ గేమింగ్ కంపెనీల ద్వారానే కదా. అంటే నేను ఏం చెప్తున్నా, ఆడుకోవాలనేటువంటి వ్యసనం ఉన్నోళ్ళు, ఓకే, ఎవరు చెప్పినా వినరు. దానికి ఇంకా విపిఎన్ అంటే ఈ మన దేశంలో ఉన్న యొక్క ప్రభుత్వానికి దొరకకుండా ఆ స్పెషల్ విపిఎన్ కనెక్ట్ అయ్యి దాని ద్వారా విదేశీ కంపెనీల ద్వారా వాడుకుంటారు కదా. ఇలా పోర్ను బ్యాన్ చేసారు మన దేశంలో, అయినా చూస్తున్నారు కదా చూడాలనుకున్న వాళ్ళు. అంటే ఈ ఇంటర్నెట్ ని 100% కంట్రోల్ చేయడం కూడా సాధ్యం కాదు. కాబట్టి 100% అది చేస్తలేరు, ఫస్ట్ థింగ్, సాధ్యం కూడా కాదు అంటున్నా. సో అన్నప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే దాని కాన్సిక్వెన్సెస్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వాళ్ళే అనుభవిస్తారు కదా. ఒక వ్యక్తి ప్రమోట్ చేసినంత మాత్రాన వాళ్ళు ఆడుకోరు కదా, వాళ్ళకంటూ ఒక విచక్షణ శక్తి ఉంది కదా. ప్లస్ అంత ప్రమోట్ చేస్తే అన్ని వేల కోట్లు నిజంగా ఇస్తున్నారు అక్కడ. షో సమ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ యూ హ్యావ్. ఏమని ఇన్ని కోట్లు ఆయన ఏమంటున్నాడు, ప్రతి ఒక్కరికి బయ్యా సన్నీ యాదవ్ ఆయన బైక్ మీద ట్రావెల్ చేస్తాడు అన్ని ప్రాంతాలకి, నార్త్ ఇండియాకి, విదేశాలకి, ప్రపంచం అంతా తిరుగుతాడంటే ఆయన ఏమంటాడు, ఆడ తిరగలేదు, ఆడ బైక్ షిప్లో పెట్టిపోయిండు, విమానంలో పెట్టిపోయిండు. మరి ఏం చేస్తాం, అక్కడ నీళ్లు ఉన్నాయి, ఏం చేయమంటావు, బైక్ నడపరాదు కదా నీళ్ళ మీద. అంటే అట్లా చేయొద్దు, అది తప్ప. అంటే అన్వేషు నీ మతి కోల్పోతున్నావు. ఎందుకంటే నీకు ఒక ఈర్ష్య అనేటువంటి జబ్బు పెట్టుకొని ఆ జబ్బుతోటి బాధపడుతూ ఎదుటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అన్ని తీసేయాలి, యూట్యూబ్లో వచ్చే ఆదాయం మొత్తం నీకే ఇవ్వాలన్న ఆలోచన మరి ఏందో. లేకపోతే అదొక రోగం అంతే, నీకు ఇవ్వాలని కూడా కాదు. అది ఒక రోగం ఏంటంటే పక్కోడి మంచిగా ఉండొద్దు, వానికి వ్యూస్ రావద్దు, వానికి సబ్స్క్రైబర్లు ఉండొద్దు, వాడు 4 పైసలు సంపాదించవద్దు. వస్తే వీనికి మనసు పట్టదు. లేకపోతే వాళ్ళు నిన్నేమంటున్నారు, వాళ్ళు ఎవ్వరు కూడా నాన్ వేస్ట్ ని ఎవరేమన్నా అన్నా అని రెస్పెక్ట్ ఇచ్చారు. విఆర్ రాజా అంటే ఆయనైతే ఇంకా మా పెద్దన్న ఏమైనా సలహాలు అన్నా అని ఆయన చాలా వాల్యూ ఇచ్చి మాట్లాడిండు. వీడి లైవ్ పెడతాడు కదా, 8 గంటలు 10 గంటలు లైవ్ పెట్టేటోడు. సో వాళ్ళందరూ అన్వేష్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేటోళ్ళు. కానీ అన్వేష్ మాత్రం నోరు తెరిస్తే బండబూతులు, అది కూడా మనిషి ఒక మామూలు వాళ్ళు చెప్పుకోలేని స్థాయికి. అదే విధంగా అందరినీ అవమానించడం, అందరి మీద ఫాల్స్ అక్యూజేషన్స్. అంటే ఏంది, దాని అర్థం ఏంది, వాళ్ళందరి ఛానళ్ళు మూతపడాలి, వాళ్ళ చెడ్డ పేరు రావాలి, వాళ్ళకి ఎవరు వ్యూస్ చూడవద్దు, వాళ్ళ ఛానళ్ళని మూతపడాలి. పడితే నీకేం లాభం లేదు, నువ్వు ఒక మానసిక రోగివి. వాళ్ళ ఛానళ్ళు మూతపడితే నీకు సంతోషం అవుతుంది, వాళ్ళకి 4 పైసలు రాకపోతే సంతోషం అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరి మీద ఫాల్స్ అలిగేషన్సే. అది రవి ట్రావెలర్ మీద స్టార్ట్ చేసిండు స్టార్టింగ్ లా, తర్వాత ఉమా ట్రావెలర్ మీద స్టార్ట్ చేసిండు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల పేరుతోటి అందరిని తిడుతున్నాడు. బయ్యా సన్నీ యాదవ్ తిడుతున్నాడు. తర్వాత ఇప్పుడు లాస్ట్ ఏ స్థాయికి వచ్చిందంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని మన మెట్రో దాంట్లో కూడా తిడుతున్నాడు. ఇక వాళ్ళు పాపం మిగతా వాళ్ళు ఎప్పుడో చర్యలు తీసుకోవాల్సింది, వాళ్ళు ఏం కేసులు వేయలేదు, మిగతా వాళ్ళు పోనీ అని వదిలేసారు. ఓకే, కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మన మాజీ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి గారి మీద, దానకిషోర్ గారి మీద ఆ న్యూస్ చదువుతా. ఓకే, చదివే ముందు ఇంకా మిగతా యూట్యూబర్లు ఎవరో ఇబ్బంది పెట్టింది దుర్మార్గుడు అని చూద్దాం. బయ్యా సన్నీ యాదవ్ గురించి ఆయన నిన్న వీడియో తీసిండు, నిన్న మొన్న. సో చూడండి ఆయనది కూడా. ఓకే, వీడి మొత్తం బతుకు, వీడి బూతులు అన్ని పెట్టిండు ఆయన. ఓకే, అట్లనే ఆయన కేసులు కూడా ఫైల్ చేస్తా అన్నాడు. తర్వాత ఆయన మీద ఎంత 30 కోట్ల స్కామ్ అని చెప్పిండు బయ్యా సన్నీ యాదవ్ మీద. కానీ ఆయన ఏమంటున్నాడు, నేను నూతన్ కళ్ళు ఉన్నారా, నూతన్ కళ్ళు అంటే నల్గొండనా ఎక్కడ వస్తుందో మీకే తెలుసు. ఓకే, సో ఆ 30 కోట్ల స్కామ్ అంటున్నావు, చూపెట్టరా అయ్యా, నేను అన్ని ఐటీ ఫైల్ చేస్తా, అన్ని రెగ్యులర్ గా చూపిస్తా, 30 కోట్లు ఎక్కడున్నాయో, ఏ అకౌంట్లు ఉన్నాయో చూపెట్టరా, నీకు దండం పెడతా అని అడుగుతున్నాడు.
చూపెట్టకపోతే నిన్ను జైల్లో పెట్టిపిస్తా అని నీ కేసులు వేస్తా అని చెప్తున్నాడు. నిజాన్ని కూడా ఎక్కడొచ్చినాయి, ఎవరు ఇచ్చిండ్రు ఆయనకి 30 కోట్లు చూపెట్టండి. ఆయన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఆయన బయట పెడతా అంటున్నాడు, ఎవ్రీథింగ్ చూపెడతా అంటున్నాడు. చూపెట్టండి, ఎక్కడ బయ్యాస్ అని యాదవ్కి 30 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో చూపెట్టు. అట్లా అందరికీ, ఒక్కరిని కాదు. లోకల్ బాయ్ నాని ఎప్పుడో 3 ఏళ్ల కింద నేను ప్రమోట్ చేసినరా, ఇప్పుడు ఏ లేదు రా, పాత వీడియో రా అంటే కూడా ఆయన మీద ఆయన ఇట్లా జైలు పెట్టి, ఆయన బొమ్మ పెట్టి ఆయన జైల్లో పెడుతున్నాడు. చూడండి ఇట్లారా. పరేషాన్ బాయ్ ఇమ్రాన్ ఆయన అయితే ఘోరంగా తిట్టిండు, 10 కోట్ల స్కామ్ చేసిందని తిట్టిండంట. అట్లనే వాళ్ళ అమ్మని, మీ అమ్మ వ్యభిచారం చేస్తుందని అంటుండంట. వీని దగ్గర ఏం ఆధారం ఉంది? మరి సుప్రీంకోర్టు కూడా ఒకవేళ నిజంగా చేసినా కానీ సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చింది చేసుకుంటే తప్పు కాదని. ప్లస్ ఆధారం ఏమైనా ఉంటే పెట్టరా అయ్యా, ఆధారం లేకుండా ఎందుకు మాట్లాడతావు? ఆయన గురించి మాట్లాడినట్టు ఓకే, వాళ్ళ అమ్మ దాకా ఎందుకు పోయినావు అంటే నీకు ఎట్లనే చేసి వాళ్ళ ఛానల్ బంద్ చేపియాలి. అదే పిచ్చి ముదిరింది అన్నట్టు, అదే తొండ ముదిరితే అది అవుతుందంట కదా. హర్ష సాయి మీద 100 కోట్ల స్కామ్ అని యొక్క సెలబ్రిటీస్ రానా, మంచు లక్ష్మి గారు, ప్రకాష్ రాజ్ గారు, విజయ్ దేవరకొండ. ఆయన అయితే ప్రకాష్ రాజ్ గారు అయితే సారీ చెప్పింది. నేను ఎప్పుడో చేసిన ఒక వీడియో, ఒకటో రెండో, ఐఎమ్ సారీ. ఓకే, నాకు ఎవరైనా ఏం చేస్తారు అది తెలియనప్పుడు, అది తప్పు కాదు అన్నప్పుడు, అది ప్రభుత్వాలు అనుమతిస్తున్నప్పుడు, సామాన్యులు ఆడుకుంటున్నప్పుడు 4 పైసలు వస్తాయి అంటే వాళ్ళు చేసి ఉంటారు. ఓకే, అన్ని అడ్వర్టైజ్మెంట్లకి వాళ్ళు చేసి ఉంటారు ప్రమోషన్స్. వాళ్ళు ఎన్ని వస్తాయో 5 లక్షలు 10 లక్షలు వస్తాయి. కోట్లు అయితే ఇయ్యారు కదా.